తెలంగాణలోని అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా గోదావరి నది ఒడ్డున జరిగే జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత పాలకులు సమ్మక్క సారలమ్మ జాతరలను ఆదాయ వనరుగానే చూశారని భక్తుల మనోభావాలు పరిగణలోకి తీసుకోలేదన్నారు. సింగరేణి యాజమాన్యం, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ పరిశ్రమలతో పాటు నగరపాలక సంస్థ భక్తులు అసౌకర్యార్థం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. జాతర కమిటీ, ధార్మిక సంస్థలు కలుపుకొని భక్తులకు సేవ చేయాలని సూచించారు. జాతర పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఏ డిపార్ట్మెంట్ ఏ వర్క్స్ చేసుకోవాలి, ఎవరు ఏమేమి పని చేయాలనేది ఇప్పుడు మన కుమార్ గారు చదువుతారు. దానికి ముందు కమిషనర్ గారు ఒక మాట మాట్లాడుతున్నారు. ఈరోజు అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు మేయర్ గారు, కమిషనర్ గారు, కార్పొరేటర్స్, ఇతర అందరు అధికారులు, విశ్వ హిందూ పరిషత్ మెంబర్స్, ఏపీసీ మరియు ఆర్ఎఫ్సీ అధికారులు అందరికీ శుభమధ్యాహ్నం. నేను ఇక్కడ కార్యక్రమం సంబంధించిన పనులన్నీ ఒకసారి డిస్కస్ జరిగింది. గౌరవనీయులు ఎమ్మెల్యే సింగరేణి సంస్థకు సంబంధించి ఏమైతే ఆ రోజు చేయాలని వారికి సంబంధించి ఆల్రెడీ సారక్కల జాతర రామగుండం నియోజకవర్గం సందర్భంగా ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లతోటి మా ప్రథమ పౌరుడు గౌరవ మేయర్ అనిల్ గారు, కమిషనర్ గారు, జిఎం గారు, సింగరేణి పోలీస్ అధికారులు, ఎన్టీపీసీ సంబంధించినటువంటి హెచ్ఆర్ అధికారులతో కలిసి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అనేక మంది ప్రజాప్రతినిధులు, విశ్వ హిందూ పరిషత్, తర్వాత సమ్మక్క సారక్కల కమిటీ అధ్యక్షులు, తర్వాత ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన అందరి పదాధికారుల సమావేశం ఈరోజు జరిగింది. గతంలో జరిగిన దానికంటే ఇంకా ఎవరికి అసౌకర్యం కలగని విధంగా బ్రహ్మాండంగా చేయాలి. తెలంగాణలో అతిపెద్దగా చేసుకునే ఒక ప్రతి ఒక్కరి ఇష్టదైవమైన సమ్మక్క సారక్కల అంశంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలని ఒక ఆలోచనతో కార్యక్రమాన్ని చేపట్టాం. దీనికి పూర్తి శాతం సింగరేణి, ఎన్టీపీసీ పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకుంటారు. వారికి సహకరించడానికి మున్సిపల్, అదే మాదిరిగా ఇతర డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా సహకరిస్తారన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా సింగరేణి సిఎండి బలరాం నాయక్ గారికి, మరి మా శ్రీనివాస్ జిఎం గారికి, అదే మాదిరిగా ఎన్టీపీసీ సంబంధించినటువంటి అధికారులకి, దీన్ని పూర్తి స్థాయిలో సీరియస్ పర్యవేక్షిస్తున్న మా మేయర్ అనిల్ గారికి, కమిషనర్ గారికి, తత్వ ఇతర డిపార్ట్మెంట్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీడియా మిత్రులు కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి కోరుతాం.